హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో వెజిటబుల్ పలావ్ కుక్కర్‌లో చేసి చూపించాను. నచ్చితే లైక్ చేయండి. నేను ముందుగా కుక్కర్ పెట్టి వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి, ఇంకా 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కసూరి మేతి కూడా వేసుకున్నాను. దీని ఫ్లేవర్ బావుంటుంది వేసుకుంటే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవి కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత సోయా చంక్స్ ఉంటాయి కదా, ఒక 10 నిమిషాల పాటు నార్మల్ వాటర్‌లో నానపెట్టుకున్నాను. ఈ మిల్ మేకర్ నానపెట్టుకొని కొంచెం బాగా పిండేసి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక 2 మినిట్స్. ఆ తర్వాత ఆలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇంకా టమోటా కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్. నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గించుకున్నాను. ఆ తర్వాత 15 నిమిషాల పాటు బియ్యంని నానపెట్టుకొని ఆ బియ్యాన్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. నెక్స్టు బిర్యానీ మసాలా, ఇంకా చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక 2 కప్పుల రైస్‌కి 4 కప్పులన్నర వాటర్ వేసుకున్నాను. అవి కొంచెం బాగా వేడైన తర్వాత ఆ వేడైన వాటర్‌ని కుక్కర్‌లో వేసుకున్నాను. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత ఇప్పుడు బిర్యానీ రెడీ అయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.